ఏంటయ్యా ఇంకా ఆరాళ్లే కొడుతూ ఉన్నారా? ఎప్పటికైపోతుంది? మేస్త్రి గారు తొందరగానే అయిపోతుందండి. రేపటిదాకా ఆగేది లేదు, ఈరోజే అయిపోవాలి. ఈ రోజుకే అయిపోవాలంటే ఎలా అయిపోతుంది మేస్త్రి గారు? అంత పెద్ద రాయి పగలగొట్టాలంటే టైం పడుతుంది. అదంతా ఏం కుదరదు. సాయంత్రం అందరూ ఇంకో 2 గంటలు ఎక్కువ పనిచేసేయాలండి. చీకటి పడితే రాళ్ళు కొట్టడం కష్టం అవుతుంది. అయినా ఓ అరగంట అంటే చేయగలుగుతారు, కానీ 2 గంటలు ఎక్కువ చేయడం అంటే కష్టం అండి. ఏంటయ్యా కష్టం? ఏ డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఊరికే ఎవరూ చేయరు మేస్త్రి గారు. కాకపోతే ఎంత కూలీలైనా వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటయ్యో కొత్తగా రూల్స్ మాట్లాడుతున్నావు ఏంటి? రూల్స్ కొత్తవేం కాదు సార్, పాతవే. వాటిని మీరు మర్చిపోయారేమోనని గుర్తు చేస్తున్నాను. ఎవరైనా రోజుకి 8 గంటలే పని చేయించుకోవాలి. అది దాటితే ఓవర్ టైం డబ్బులు ఇవ్వాలి. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే చెయ్యాలి, బలవంతంగా చేయించకూడదు. చేయిస్తే ఏమవుతుంది? మీకేం కాదు మేస్త్రి గారు, మీ కాంట్రాక్టర్ గారికి ప్రాబ్లం అవుతుంది. లేబర్ కమిషన్కి విషయం తెలిసిందంటే నోటీసులు ఇచ్చి కాంట్రాక్ట్ ఆపేస్తారు. దానివల్ల ఆయనకొచ్చే నష్టమే ఎక్కువ. చీకట్లో ఓవర్ టైం చేసి ఏదైనా దెబ్బ తగిలి ఎవరికైనా ప్రమాదం జరిగితే మీకేం కాదు, కాంట్రాక్టర్ గారి మీద కేసు పెడతారు. ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అంటే మీరు చిన్నగా రాళ్ళు కొడుతూ రోజులకు రోజులు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అవసరం లేదు సార్, ఒక్కరోజు ఆగమంటున్నాం. ముందు చేస్తే మీకు మంచి పేరు రావచ్చు, కానీ జరగరాంది జరిగితే సార్కే చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏదో పాపం పని లేదన్నారని పనిస్తే నాకే నీతులు చెప్తున్నారా? రేయ్, వాడు అండ చూసుకొని మీరంతా రెచ్చిపోతున్నారేమో. రేపు మధ్యాహ్నం కల్లా పని పూర్తి కాలేదనుకో, అప్పుడు చెప్తా మీ పని. యాండి తాతయ్య, భోజనానికి రండి. రండి తాతయ్య, కూర్చోండి. యాండి మీరు కూడా అలా కూర్చోండి. రాణి, ఏంటండి? శశి ఇంట్లో సరుకులు లేకుండా చేసింది కదా, మరి ఇవన్నీ? కిరాణా షాప్ అతను మనకెప్పటి నుంచో తెలుసు కదండి, అతని దగ్గరే తెచ్చాను. మరి డబ్బులు? తర్వాత ఇస్తానని చెప్పాను. అతను చాలా మంచి మనిషి అండి, మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాడు. ఏమండి, మీరు ప్రశాంతంగా భోంచేయండి, ముందు కూర్చోండి. మనిషి పైకి ఎదిగే కొద్దీ కింద వాళ్ళను చూసి నా అంత గొప్పవాడు లేడు, నా అంత సమర్థుడు లేడు అని అనుకుంటాడు. అలా అనుకున్న ప్రతిసారి ఆ భగవంతుడు వాణ్ణి 2 మెట్లు కిందకి లాగి, నువ్వేం గొప్పవాడివి కాదురా, నువ్వు అందరితో సమానమే, కాలం కలిసి వస్తే నువ్వు గొప్పవాడిగా ఎదుగుతావు, లేదంటే నువ్వు కిందకి దిగజారిపోతావు అని ఆయన మనకు గుర్తు చేస్తాడు. అలాగే మనం కూడా ఎప్పుడో మనకే తెలియకుండా విర్రవీగుంటాం. అందుకే ఆ భగవంతుడు మన జీవితం ఎక్కడైతే మొదలైందో మళ్ళీ మనల్ని అక్కడికే తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఏ రోజుకు ఆ రోజు సరుకులు కొనుక్కొని తినేవాళ్ళం. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం?
బాధపడకండి తాతయ్య. నేనేం బాధపడడం లేదమ్మా. కాకపోతే మన వల్ల ఎక్కడ తప్పు జరిగిందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాం. తప్పు జరిగింది ఒక్కచోటే తాతయ్య. ఎప్పుడైతే ఆ శశి ఈ ఇంటికి కోడలిగా వచ్చిందో అప్పుడే పెద్ద తప్పు జరిగింది. అబ్బా, ఇప్పుడు అదంతా ఎందుకండి? ముందు భోంచేయండి, ప్రశాంతంగా భోంచేయండి తాతయ్య. అమ్మా, ఏంటి బాలు? అసలు ఆ రాముగాడెవడమ్మా? అసలు ఆ సీత ఎవరో? ఎవరో దారిన పోయేవాణ్ణి జాలిపడి తెచ్చి పెంచాం. అన్నం పెట్టి చదువు చెప్పించి వాడికో జీవితాన్ని ఇస్తే వాడు మనతో ఎలా ఉండాలి? బాలు, ఏమైందిరా? ఇంకా ఏం కావాలమ్మా? వాడు చేసిన పనిని నిలదీయడానికి వెళ్తే ఆ సీత నా మీద చేయి చేసుకుంది. సీతని మీద చేయి చేసుకుందా? ఎందుకు? ఎందుకంటే పొగరు తాతయ్య. వాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేశాం కదా, ఆ కడుపు మంటని ఇలా బయట పెట్టింది. సీత అలాంటి మనిషి కాదు. కారణం లేకుండా తను అలా చేయదు. తను కొట్టింది అని చెప్పావే కానీ నువ్వేం చేశావో చెప్పలేదు. మా అబ్బకి పుట్టాడా లేకపోతే మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టాడా? అవునరా, అసలు నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? పలకరించడానికి వెళితే ఎవరూ అలా కొట్టరు. ఏదో తప్పు చేసుంటావు. చూసావా బాలు, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో చూస్తున్నావు కదా. నువ్వు ఈ ఇంటి వారసుడివి, వీళ్ళ కన్న బిడ్డవి. నిన్ను పట్టుకొని ఆ అప్పడాలు అమ్ముకునే సీత కొట్టింది అంటే వీళ్ళకేం కోపం రావడం లేదు. నువ్వేం తప్పు చేశావో అని అంటున్నారు. అది అది నీకిస్తున్న వాల్యూ. అదేంటమ్మా, ఏం జరిగిందని అడుగుతుంటే చెప్పకుండా వాడిని మరింత రెచ్చగొడుతున్నావు. ఏం చెప్పాలి తాతయ్య? ఏం చెప్పాలి మీకు? ఆ రామ్ గాడు మా మామగారికి ఫోన్ చేసి వార్నింగ్లు ఇస్తున్నాడు. ఆ ఆదిత్యాన్ని రెచ్చగొట్టి ఇటు శశిని వాళ్ళ నాన్నని బెదిరిస్తున్నాడు. ఎప్పటికైనా ఆస్తి నాదే, నేను మళ్ళీ వస్తాను అని, మీ అందరినీ బయటికి వెళ్ళగొడతానని నన్ను భయపెడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మా ఆస్తితో నీకేంటి పని అని నేను అడగడానికే వెళ్ళాను. కానీ ఆ సీతేమో రెచ్చిపోయి నా చెంప మీద కొట్టింది. ఆడ మనిషి కాబట్టి బ్రతికిపోయింది, లేదంటే అక్కడే సమాధానం చెప్పేవాణ్ణి. అరే, ఇలా జరిగిందమ్మా అని చెప్పేసి నేను మీతో చెప్తుంటే మీరేమో నన్ను తప్పుపడుతున్నారు. అసలు ఎందుకమ్మా ఇంత పక్షపాతం? బాలు, ప్రపంచంలో ఏ తల్లైనా ఏ తండ్రైనా ముందు కన్నబిడ్డలు, ఆ తర్వాత పరాయి వాళ్ళు అంటారు. కానీ ఇక నా కర్మ ఏంటంటే మీకు పరాయివాడు ముఖ్యం, ఆ తర్వాతే నేనైపోయాను. అది కాదురా, ఏదన్నా ఉంటే రామ్ని పిలిపించి మాట్లాడాలి గాని వాడి ఇంటి దాకా ఎందుకు వెళ్ళావురా? ఇక్కడే ఎంత ఆవేశపడుతున్నావు, అక్కడెంత ఆవేశపడ్డావు, అక్కడ ఎన్ని మాటలు అన్నావు ఎవరికి తెలుసు? ఇక చాలు తాతయ్య, చాలు. బాలు, ఇక వీళ్ళ దగ్గర ఎంత చెప్పుకున్నా వేస్ట్. నేను చెప్తూనే ఉన్నాను కదా, వీళ్ళకి ఎంతైనా ఆ రామ్ అంటేనే ఇష్టం అని. మనం వీళ్ళకి శత్రువులం బాలు, శత్రువులం. శశి, అసలు నువ్వు వద్దత్తయ్య, వద్దు. నీ దగ్గర బాధపడ్డం మాది తప్పు. బాలు, జరిగింది చాలు, పద. భోజనం ముందు కూర్చున్నప్పుడైనా ఆ భోజనం తింటున్నది మా వల్లే అని గుర్తించుకుంటే బాగుండేది. మనల్ని ఇన్ని మాటలన్నా కూడా
మీకు భోజనం ఎలా సహిస్తుందో ఏంటో. పద బాలు. తాతయ్య, వాళ్ళేదో పిచ్చి వాగుడు వాగారు. మీరేం వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ముందు మీరు భోంచేయండి. తాతయ్య, హలో. అమ్మా, చెప్పు ఆదిత్య, ఎలా ఉన్నావు? భోంచేసావా? ఇప్పుడే చేశానమ్మా. మీరు చేశారా అమ్మా? భోజనం ముందు కూర్చున్నప్పుడైనా ఆ భోజనం తింటున్నది మా వల్లే అని గుర్తించుకుంటే బాగుండేది. మనల్ని ఇన్ని మాటలు అన్నా కూడా మీకు భోజనం ఎలా సహిస్తుందో ఏంటో. పద బాలు. ఏంటమ్మా మాట్లాడవు? తాతయ్య, నువ్వు, నాన్న అందరూ తిన్నారా లేదా? ఆ, ఆ, ఇప్పుడే కడుపు నిండా తిన్నాం నాన్న. అమ్మా, ఇందాక భోజనం చేస్తుంటే అందులో వంకాయ కూర వచ్చిందమ్మా. అది చూడగానే నాకు నీ చేత్తో చేసే వంకాయ కూరే జ్ఞాపకం వచ్చిందమ్మా. తాతయ్యకి, నాకు, నాన్నకి, రామన్నయ్యకి నూగుపప్పుతో వంకాయ కూర చేస్తావు కదా, అదంటే ఎంతో ఇష్టం అమ్మా. రోజు కంటే ఎక్కువగా తినేవాళ్ళం. అది నాకు గుర్తొచ్చిందమ్మా. అమ్మా, నీకు వీలైతే ఒకసారి వంకాయ కూర పంపిస్తావా? తినాలనుందమ్మా. అలాగే నాన్న, తప్పకుండా చేసి పెడతాను. సరేమ్మా, నువ్వు చేసి నాకు ఫోన్ చేయమ్మా. నేను బైక్ బుక్ చేసి తెప్పించుకుంటాను. మళ్ళీ నేను వస్తే బాలు, శశి వదిన గొడవ చేస్తారు. అవునమ్మా? వాళ్ళు మీతో ఏం గొడవ పడట్లేదు కదమ్మా? లేదు నాన్న, లేదు. గొడవలు ఎందుకుంటాయిరా? మాటకు మాట చెప్తేనే కదా గొడవలు జరిగేది. ఆ ఓపిక మాకిప్పుడు లేదు. బాధపడకండమ్మా, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. రామన్నయ్య, సీతా వదిన, నేను, అమూల్య అందరం మళ్ళీ మన అయోధ్య నిలయంలో కలుసుకుంటామమ్మా. మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయిలే అమ్మా. వస్తే బాగుండని నేను ఎదురు చూస్తున్నానురా. నువ్వు జాగ్రత్త నాన్న, ఉంటాను. అలాగే అమ్మా. మా అబ్బకి పుట్టాడా, లేకపోతే మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టాడా? అసలు బాలుబాబు ఎందుకమ్మా ఇట్ట మారిపోయినారు? ఒకప్పుడు అసలు ఆ బాబు నోరెత్తి మాట్లాడేవాళ్లే కాదు, కానిప్పుడు ఎట్ట మారిపోయినారో చూడమ్మా. నేనెప్పుడూ ఇంతకు ముందు ఎరగనమ్మా. ఇదంతా ఆ శశి చేస్తున్న నిర్వాకం రత్తాలు బాలుని పూర్తిగా మార్చేసింది.
అంతకుముందు కనీసం బాలు మీద నాకు జాలైనా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేసుకుంటున్నాడు. సీత, ఏంటి ప్యాకెట్స్ అన్నీ చిరిగిపోయి ఉన్నాయేంటి? ఇల్లు చిందరవందరగా ఉంది. ఏం జరిగింది సీత? ఏటైతది బాబు, ఆ అమ్మున్నది కదా, అది ఆ రతాలను వాగు. ఏం లేదండి, ప్యాకెట్స్ అన్ని ప్యాక్ చేసి ఇక్కడికి తీసుకొస్తుంటే కింద పడిపోయాయి అంతే. కింద పడితే ఇలా చిరిగిపోతాయా సీత? ఎందుకు అబద్ధం చెప్తున్నావు సీత? అసలేం జరిగిందో చెప్పు. ఏం లేదంటున్నాను కదా, బాగా అలసిపోయినట్టున్నారు. మీరెళ్ళి స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. సీత, ఏం జరిగిందో చెప్పమంటే అలా తప్పించుకొని వెళ్తావేంటి? పైగా నాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు. ఏమైంది? శశి వచ్చిందా? అమ్మగారు, తమరెంత దాసినా రాంబాబు గారికి అంతా తెలిసిపోయినది కదేటి, ఇంకేటి దాస్తారమ్మా? అయ్యగారు, శశి అమ్మగారు ఒక్కరే కాదండి, ఆ బాబుగారిని కూడా అట్టుకొచ్చినది. ఎందుకొచ్చారు? మీతో గొడవ పడ్డానికి వచ్చారండి. ఎక్కడున్నాడు వాడు? రేయ్, రారా బయటికి, రారా. ఎవరు? ఇంకెవరు? నీ మొగుడు ఆ రామ్గాడు. ఏం చేస్తున్నావు? రేయ్, రారా బయటికి. అంటే ఇంటి మీదకి గొడవకు వస్తారా? సైలెంట్గా ఉన్నానంటే ఏం చేసినా పడుంటాను అనుకుంటున్నారా? అసలు వీడికైనా బుద్ధి ఉండాలి కదా. ఆ శశి డీపీ ఏది చెప్తే అది నమ్మి గొడవకు వస్తాడా? ఉండు, వాడికిప్పుడే సమాధానం చెప్పొస్తాను. ఆగండి, మీరేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన సమాధానం నేనే చెప్పాను. ఏం చెప్పావు? లాగి లెంపకాయ కొట్టేసినదండి. కొట్టావా? కొట్టాల్సి వచ్చింది. నోటికెంత మాట వస్తే అంత మాట అంటుంటే నన్నెలా ఊరుకోమంటారు? నన్నేమన్నా పర్వాలేదు, మిమ్మల్ని అంటుంటే నేను తట్టుకోలేకపోయాను. అయినా రాను రాను బాలు మరీ దిగజారిపోతున్నాడండి. నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఎక్కడో ఒక చోట ఆపకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇలాగే మీ గురించి నోరు జారతాడు. ఆ భయం ఉండాలని నేను కొట్టాను. ఇంకోసారి నోరు జారే ముందు ఈ దెబ్బ గుర్తుకొస్తుంది. అయినా బాలుకి శశికి ఇంకా ఏం కావాలి? వాళ్ళు అడిగింది మొత్తం ఇచ్చేశాం, ఇల్లు వదిలి దూరంగా వచ్చాం. ఇంకా ఏం కావాలి? ఎందుకు ఇంకా మన వెంట పడాలి? కొంతమంది అంతేనండి, తేలుకొండి మనస్తత్వం ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళకవసరం లేకపోయినా ఎదుటి వాళ్ళని కుట్టి మరీ ఆనందిస్తారు. ఆ శశి గురించి మీకు తెలీదా? వదిలేండి. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్పాను కదా. మీరు స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. గోరా రే, గోరా రే. అయ్యా, ఏం చేస్తున్నావురా? అది రాత్రి అయింది కదా అని కొంచెం. సరే సరే, ఏదోట్లే కానీ కానీ రేపు తెల్లారగానే ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ కొండబాబు అని ఒకడు ఉంటాడు. వాడిని వెంట పెట్టుకుని
రేపు మన రెగ్యులర్ ప్లేస్ దగ్గర తీసుకునిరా, అర్థమైందా? అలాగేనయ్యా. రే, ఆ కొండబాబు ఇక్కడికి వచ్చిన విషయం గాని నాతో మాట్లాడిన విషయం గాని బయటికి రావటానికి వీల్లేదు. అసలు వాణ్ణి ఊళ్ళో ఎవ్వరూ చూడటానికి వీల్లేదు, అర్థమైందా? అర్థమైందయ్యా. మూడో కంటికి తెలియకుండా కారులో తీసుకుని రావాలి, మళ్ళీ కారులో పంపించేయాలి. అలాగేనయ్యా. ఉం? సరోజ, మన ప్లాన్ వర్కౌట్ అయిందంటే ఆ కౌశల్యదేవి ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. మూడో కంటికి తెలియకుండా ఈ అమూల్యని అమ్మేసి దేశం దాటించి పంపించేశామంటే మనకున్న అడ్డు కాస్త తొలగిపోతుంది. కానీ వాళ్ళని నమ్మించడం కుదురుతుందా? అదంతా నేను చూసుకుంటాను. అమూల్యకి ఎవడితోనో సంబంధం ఉందని, వాడితో కలిసి లేచిపోయిందని జనాల్ని నమ్మించేలా చేయటం నా పూచి. అయితే ఇంకే, ఆడ మనిషి అబద్ధం చెబితే గోడ కట్టినట్టుగా ఉంటుందంటారు. నువ్వే దగ్గరుండి అబద్ధాలతో కోట కడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? అలాగే అమూల్య, నువ్వు దుబాయ్కి, నా కొడుకు ఇంకో పెళ్లికి రెడీ. చెప్పండి డాడ్. మీ అత్తామామలు ఆనందంగా పుట్టినరోజు కేక్ని కట్ చేసుకుంటున్నారు. అత్తయ్య, మేము లేకుండా మీరందరూ కలుస్తారా?